రేవంత్ రెడ్డి సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది. ఇక మిగిలింది శుభం కార్డ్ మాత్రమేనని కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి దివానాగాడని రెండేళ్లు భరించక తప్పదన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కాలమంతా ఒక ఫస్ట్ ఆఫ్ డిజాస్టర్ లాంటిదని, హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం కొత్తగా ఒక ఇల్లు కట్టలేదు సరే కదా, కనీసం ఒక ఇటుక కూడా పెట్టలేదని మండిపడ్డారు. శని ఆదివారాలు వస్తే చాలు హైడ్రా పేరుతో పేదల సామాన్యుల వందలాది ఇళ్లను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు కేవలం సున్నాలు వేసి తామే కట్టించామంటూ కాంగ్రెస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులను మహిళను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి ఛాయ్ తాగుతూ నిరుద్యోగుల ముందు పోజులు కొట్టారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం 4000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం ఊసే లేదన్న కేటీఆర్, రాష్ట్రంలోని 1 కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన రాబోయే 2.5 సంవత్సరాల హామీ డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ డబ్బులు ఇస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చరని రేవంత్ రెడ్డిని నిలదీస్తూ తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులనే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మిన బంటూ నిజాయితీ పరుడైన ఏఐసిసి నేత మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ఇక్కడ భూములు కాంట్రాక్టులను అమ్ముకుంటున్నారనే నిజాన్ని రాహుల్ గాంధీకి చేరవేసిందని పేర్కొన్నారు. ఆ కక్షతోనే మీనాక్షి నటరాజన్ పై రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దొంగ కేసులు పెట్టించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎంత దారుణమైన వ్యక్తి అంటే, తన సొంత పార్టీలోని అంతర్గత కేసుల విషయాన్ని తీసుకెళ్లి బీజేపీ వాళ్లకు చెప్పి కాంగ్రెస్ నేతలకే గుండు కొట్టి శతకోపం పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక దివానాగాడు అని, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ తనకు హిట్లర్ ఆదర్శం అని చెప్పుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డికి కనుక ఛాన్స్ ఇస్తే జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి పేరు కూడా మార్చేస్తాడని దుయ్యబడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై స్పందిస్తూ, ఇక్కడి నుంచి బీఆర్ఎస్ జెండాపై గెలిచి పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగిన దానం నాగేందర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఆయన ఘోరంగా ఓడిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ఖైరతాబాద్ లో ఈసారి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఊడటం ఖాయమని, ఇక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని జోష్యం చెప్పారు. గతంలో ఖైరతాబాద్ లో 2 సార్లు గులాబీ జెండా ఎగరవేసిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉందని, ఎన్నికల్లోనూ ఇక్కడ కారు గుర్తుదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారని, కానీ తెలంగాణలో కొంతమంది నమ్మి నెత్తిన రుద్దుకున్నారని, ఈ 2 ఏళ్లు భరించక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.